ఈ శుభోదయాన్ని, ఈ పుణ్యోదయాన్ని, ఈ పవిత్ర ఉదయాన్ని మనకు అందిస్తున్న ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య భక్తి ప్రపూరితమైన ప్రపంచ మానవాళికి అందిస్తున్న సేవలకు మనస వాచ కర్మణ నమస్సులు అందిస్తూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వేంచేసి ఉన్నారు. ఆలయంలోకి ప్రవేశించి పూర్ణ కుంభ స్వాగతాన్ని అందుకొని స్వామివారి ఆశీస్సులను అందుకొని సంకల్పం అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ మనందరికీ తెలుసు, ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇస్కాన్ చేస్తున్న సేవలు మనందరికీ తెలుసు. ముఖ్యంగా నేను ఒక మాట చెబితే ఈ సభలో ఉన్న పెద్దలు, పాత్రికేయులు, భక్తులు, తల్లిదండ్రులు మాతృ హృదయాన్ని సొంతం చేసుకున్న అమ్మలు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అక్షయ పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థగా అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం పెడుతున్న సంస్థ అక్షయ పాత్ర. నేను ఒక నంబర్ చెప్తాను, మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పక్కనే ఉన్న మన తెలంగాణలో, మరి ఆ పక్క ఉన్న మన తమిళనాడు, కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఇప్పటికీ 400 కోట్ల భోజనాన్ని సమర్పించింది. 400 crores. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు. వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకొని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్, బృందావన చంద్రోదయ మందిరం చైర్మన్, బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మధు పండిట్ దాస గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారు ఇస్కాన్కి అత్యంత ప్రధానమైన సేవా భూమిక నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, వారు ఐఐటి ముంబైలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. అంత ఉన్నతమైన విద్య చదివి సమాజం కోసం, ఆధ్యాత్మిక వికాసం కోసం, సేవ కోసం నేనేం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇస్కాన్ బాధ్యత వహిస్తున్నారు ప్రభు మధు పండిట్ దాస. అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్